నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇది బాధాకరమైనటువంటి వార్త అయినా కూడా అందులో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, పిల్లలు, మహిళలు అందరూ కూడా ప్రాణ నష్టం జరగకుండా బతికిరు. అదొకటి గొప్పనైనటువంటి విషయం. అది ఎక్కడ జరిగింది ఏందనేది మనం చూద్దాం. టోలీ చౌకీ కుతుబ్ షాహీ 7 టూమ్స్ సమీపంలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం రోజు ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. టోలీ చౌక్ కుతుబ్ షాహీ 7 టూమ్స్ సమీపంలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. రంజాన్ మాసంలో మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే మసీద్ కమిటీ, అదేవిధంగా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు 2000 మంది, మామూలు కాదు అది, 2000 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం వల్ల కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కానీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం పోతేవా మళ్ళీ రికవర్ అవుతాయి, మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ప్రాణ నష్టం, ప్రాణాలు పోతే మళ్ళీ వస్తాయా, తిరిగి వస్తాయా? ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని టోలీ చౌక్ ప్రాంతం ఎప్పుడూ జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశం. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఈ ప్రాంతంలోని మసీదులు భక్తులతో కిక్కిరిసిపోతాయి. అలాంటి సమయంలోనే కుతుబ్ షాహీ 7 టూమ్స్ సమీపంలో ఉన్న సబ్స్టేషన్ పక్కన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన ఈ మంటలు కాసేపట్లో భారీగా ఎగిసిపడుతూ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మసీద్ కమిటీ సభ్యులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఇన్ఛార్జీలు, ఆ మసీద్కు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా చురుకుగా వ్యవహారం చేశారు. ముందుగా మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు పంపించారు. అక్కడ ఎలాంటి తొక్కిసలాట గురి కాకుండా చర్యలు తీసుకున్నారు. మసీదు కమిటీ సభ్యులు, స్థానిక యువకులు కలిసి ప్రార్థనలు చేస్తున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని నివారించారు. ఈ చర్యల వల్ల ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం జరగకుండా పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. చాలా శుభవార్త ఇది. ఎవరికైనా ప్రాణ నష్టం జరగవద్దు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఒక ప్రార్థనా స్థలంలో వాళ్ళు ఎంతో భక్తితో ప్రార్థనలు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారంటే అందరికీ కూడా ఆ అల్లా, అదేవిధంగా హిందూ దేవతలు, హిందూ దేవుళ్ళు కూడా ఆశీర్వాదం ఉంది వాళ్ళకు ఉండేబట్టికే వాళ్ళు గాయాలు కాకుండా కూడా వాళ్ళు బతికిందంటే చాలా గొప్ప. అందరి ఆశీర్వాద ఫలమే ఈరోజు బతికిండ్రు. లేకుంటే ఈ 2000 మంది ఇంత పెద్ద అగ్ని ప్రమాదంలో చాలా ఇబ్బందులు, ఎందరూ ప్రాణాలు పోగొట్టుకుందరో, ఎందరికీ గాయాలవునో ఆ అగ్ని ప్రమాదం వల్ల. ఇదంతా కూడా ఒక రకమైన శుభవార్తనే చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా ఆ అల్లా భగవంతుడు, మా హిందూ దేవతలు కూడా వాళ్ళని ఆశీర్వదించినట్టుగా అనుకుందాం. ప్రేక్షకులారా, ఈ ముస్లిం రంజాన్ నెలలో వాళ్ళు మసీదులో 2000 మంది ప్రార్థనలు చేస్తున్నారు. పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. కాబట్టి వాళ్ళని ఆశీర్వదిస్తూ మీరు కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.